నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతికత సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. దేశీయ వైద్య సేవల్లో ఏఐ వినియోగం పెరగడం వల్ల ఆరోగ్య సంరక్షణ నిపుణులు తక్కువ సమయంలోనే ఎక్కువ మంది రోగులకు నాణ్యమైన చికిత్స అందించే అవకాశం ఏర్పడుతోందని ఫిలిప్స్ ఫ్యూచర్ హెల్త్ ఇండెక్స్ తాజా నివేదిక వెల్లడించింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50% మంది వైద్య నిపుణులు ఏఐ తమ పనితీరు సామర్థ్యాన్ని పెంచిందని చెబుతుండగా, భారతదేశంలో ఏకంగా 71% మంది వైద్యులు ఏఐ తమ ఉత్పాదకతను భారీగా మెరుగుపరిచిందని స్పష్టం చేశారు. ఈ సాంకేతికత దేశంలోని హెల్త్ కేర్ వ్యవస్థను సమూలంగా పునర్నిర్మిస్తోందని అధ్యయనం పేర్కొంది. రోగుల ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగుపడేందుకు ఏఐ దోహదపడుతోందని దేశంలోని 85% మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు బలంగా విశ్వసిస్తున్నారు. అంతేకాకుండా రోగ నిర్ధారణలో సంభవించే క్లిష్టమైన లోపాలను గుర్తించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. గత 3 నెలల కాలంలో కనీసం 3 సార్లు వైద్యపరమైన పొరపాట్లను గుర్తించడానికి, నివారించడానికి ఏఐ ఎంతగానో ఉపకరించిందని 48% మంది నిపుణులు తెలిపారు. ఏఐ సాయంతో అందుబాటులోకి వచ్చిన డిజిటల్ సాధనాల వల్ల వైద్యులు వారానికి సగటున 10 మంది రోగులను అదనంగా పరీక్షించగలుగుతున్నారు. ప్రస్తుత ఆసుపత్రి వనరులతోనే ఎక్కువ మందికి త్వరితగతిన సేవలు అందించడానికి ఏఐ మార్గం సుగమం చేస్తోంది. ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన వైద్య సేవలను విస్తరించడంలో ఏఐ సాంకేతికత కీలకమైన వారధిగా మారనుందని దాదాపు 80% మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోగులు కూడా ఈ ఆధునిక మార్పులను స్వాగతిస్తున్నారు. వైద్యులతో గడిపే సమయాన్ని మరింత ప్రభావవంతంగా సద్వినియోగం చేసుకోవడానికి జనరేటివ్ ఏఐ సాధనాలు తోడ్పడుతున్నాయని 68% మంది రోగులు పేర్కొన్నారు. 10 దేశాలకు చెందిన 2,000 మందికి పైగా వైద్య నిపుణులు, 20,000 మందికి పైగా రోగుల నుండి సేకరించిన ప్రామాణిక వివరాలతో ఈ సమగ్ర నివేదిక రూపొందింది. రాబోయే కాలంలో ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలు చికిత్సా విధానాన్ని మరింత సులభతరం, వేగవంతం చేయనున్నాయి. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive.